హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు నేను బేకరీ స్టైల్లో బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి మనం బ్రెడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మరి ఈ బేకరీ స్టైల్లో బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక కప్పులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా చక్కెరని తీసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర కరగడానికి ఒక 1/2 కప్పు దాకా గోరువెచ్చగా ఉండే నీళ్ళను తీసుకోండి. ఈ నీళ్ళు మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా కూడా ఉండకూడదు. జస్ట్ మన వేలికి కొంచెం వేడి తగిలితే చాలు. స్టవ్ మీద వేడి చేసుకున్న గోరువెచ్చని నీళ్ళు పోసుకున్నాక ముందు ఈ చక్కెరను కరిగిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చక్కెర అంతా కరిగిపోయాక ఒక 2 టీ స్పూన్ల దాకా ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ని వేసుకోండి. ఈ ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోరువెచ్చని నీటిలో ఈ డ్రై ఈస్ట్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లైట్ గోరువెచ్చగానే నీళ్ళు ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు, లేదంటే ఈస్ట్ చచ్చిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన ఒక మూత ఉంచి ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఒక 15 నిమిషాలకు మనం ఇలా మూత తీసి చూస్తే ఈస్ట్ మనకి ఇలా పొంగి ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఈస్ట్ ఇలా పొంగి ఉండాలి, లేదు అంటే మనకు ఆ ఈస్ట్ పనికి రాదు అని అర్థం. దానిని పడేసేయాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 300 గ్రామ్స్ దాకా మైదా పిండిని తీసుకోండి. కప్ వైజ్గా కూడా ఎంత వేసుకోవాలో మీరు ఇలా చూసుకోవచ్చు. ఇలా 2 కప్పుల దాకా మైదా పిండిని తీసుకోవాలి. మీ దగ్గర ఇలా వెయిటింగ్ స్కేల్ ఉంటే కరెక్ట్గా కొలతల ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని తీసుకోండి. నేను ఇక్కడ టేస్ట్ కోసం మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, ఇది వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా బ్రెడ్ రైజ్ అవ్వడానికి బ్రెడ్ ఇంప్రూవర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్లోకి ఇలా జల్లెడని పెట్టేసుకొని మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా జల్లించుకున్నాక ఇందులో డస్ట్ ఏదైనా ఉంటే పడేసేయండి. మైదా పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను తీసుకొని కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకుంటున్న ఈ డౌ సరిగ్గా రైజ్ అవ్వాలి అని అంటే ఈ వాటర్ని కూడా కరెక్ట్గా వేసుకోవాలి. ఈ 1/2 కప్పులో నుంచి నాకు ఇంకా కొన్ని వాటర్ లాస్ట్లో మిగిలాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా చికటగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. మనం వేసుకునే ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పిండికి ఇలా ఆయిల్ బాగా పట్టించి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండిని ఇలా కింద వేసుకొని ఫ్లోర్ మీద మైదా పిండిని ఇలా డస్ట్ చేసి బాగా నీట్ చేసుకోవాలి.
ఈ పిండిలో నుంచి ఇలా గ్లూటెన్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా బాగా నీట్ చేసుకోవాలి. పిండిని ఎలా నీట్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా బాగా స్ట్రెచ్ చేస్తూ ఇలా ముందుకు నెట్టుతూ ఇలా బ్యాక్ తీసుకొని రావాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా సేమ్ ప్రాసెస్లో దీనిని నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకునేటప్పుడు పిండి ఒకవేళ చేతులకు బాగా అతుక్కుంటూ ఇలా జిగటగా ఉంది అనిపిస్తూ ఉంటే చేతులకు ఇలా అతుక్కోకుండా ఉండేందుకు కొంచెం నూనెను కూడా అప్లై చేసుకుంటూ నీట్ చేసుకోవచ్చు. ఇలా పిండిలో నుంచి గ్లూటెన్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా బాగా నీట్ చేసుకొని ఇప్పుడు బౌల్కి కొద్దిగా నూనెను అప్లై చేసుకొని మనం బాగా నీట్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న డౌని ఈ బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేటును ఉంచి 1 గంట పాటు వదిలేయాలి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. పిండికి గాలి తగలకుండా బాగా పులవాలి అంటే గాలి తగలని చోట ఇలా ఓటీజీలో మనం దీనిని ఫర్మెంటెడ్ చేయవచ్చు. ఓటీజీలో ఉంచడం అంటే మనం దీని పవర్ ఆన్ చేయకూడదు. పవర్ ఆన్ చేయకుండా ఇలా డోర్ క్లోజ్ చేయాలి. 1 గంట తర్వాత చూస్తే మనకు ఇలా పిండి బాగా రైజ్ అయి ఉంటుంది. పిండి ఫర్మెంటెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి గిన్నె చుట్టూ ఇలా హోల్స్గా కనిపిస్తూ ఉంది కదా, ఇలా వచ్చింది అని అంటే పిండి మనకు చక్కగా రైజ్ అయిందని అర్థం. ఇప్పుడు పైన మూత తీసి చూస్తే పిండి ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా లోపలికి నెట్టేసుకొని ఒక ముద్దగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద ఇలా మైదాను డస్ట్ చేసి పిండి ముద్దను కింద వేసుకొని ఇప్పుడు గట్టిగా నీట్ చేయకూడదండి, మెల్లిగా నీట్ చేసుకోవాలి. ఇలా చపాతీ కర్రతో లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా బ్రెడ్ టిన్నుని పెట్టేసుకొని ఈ సైజుకి తగినట్టుగా అవెల్ షేప్లో మనం ఈ పిండిని రెడీ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ టిన్కి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా టిన్ని రెడీ చేసుకున్న తర్వాత పిండి ముద్దను పెట్టేసుకోవాలి. ఈ టిన్నులోకి ఈ పిండిని ఇలా ఈవెన్గా సర్దుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఇలా లిడ్ని క్లోజ్ చేసేసి దీనిని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్కి మనకి పిండి ఇలా బాగా రైజ్ అయ్యి పైకి కూడా ఇలా లీక్ అవుతూ వస్తుందండి. ఇలా వచ్చిందంటే మనం లిడ్ని ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మళ్ళీ పిండి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లీక్ అయిన పిండిని తీసేసి ఓటీజీలో పెట్టేసుకోవడమే. ఓటీజీని నేను ఆల్రెడీ 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ టిన్ని పెట్టేసుకున్న తర్వాత ఓటీజీని 200 degrees హీట్ని పెట్టేసి బోత్ రాడ్స్ ఆన్ చేసి 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఒక 30 నిమిషాలకు మనకు బ్రెడ్ రెడీ అయిపోతుంది. టిన్నుని చూస్తుంటేనే తెలిసిపోతుంది బ్రెడ్ చక్కగా బేక్ అయిపోయిందని. ఇప్పుడు ఈ బ్రెడ్ టిన్నుని చల్లార్చుకోవాలి. బ్రెడ్ చల్లారిపోయిన తర్వాత దీనిని డిమోల్డ్ చేసుకోవాలి. టిన్ మొత్తం అంతా బ్రెడ్ బాగా రైజ్ అయిపోయింది కాబట్టి ఈ బ్రెడ్ని కొద్దిగా లూజ్ చేసుకోండి. బ్రెడ్ని లూజ్ చేయడానికి ఇక్కడ షార్ప్ని కానీ నైఫ్ని కానీ వాడకండి. ఇది ఈజీగానే డిమోల్డ్ అయిపోతుంది. దీనిని వెంటనే కట్ చేయకూడదు. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. అంతవరకు దీనిపైన ఏదైనా క్లాత్ని కానీ ఇలా కవర్ని కానీ మూసి ఉంచేసేయాలి. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత దీనిని ఇప్పుడు షార్ప్గా ఉన్న నైఫ్తో కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వైట్ బ్రెడ్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే అచ్చం బయట చేసినట్లుగానే అంతే సాఫ్ట్గా వస్తుంది. పిల్లల కోసం హైజెనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.